ధారణ శైలిని ప్రకటించడం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 నుండి 7 వరకు. నేటి వాక్యం: చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. యువ విశ్వాసులు పెద్ద వయస్కులైన విశ్వాసులకు లోబడాలి. కేవలం వారి వయసు పట్ల గౌరవంతో మాత్రమే కాక వారి ఆత్మీయ పరిపక్వత పట్ల గౌరవంతో కూడా. నిజమే, ప్రతి పెద్ద వయస్కుడైన పరిశుద్ధుడు ఆత్మీయ పరిపక్వత గల క్రైస్తవుడేం కాదు. ఎందుకంటే అనుభవ నాణ్యతకు సంవత్సరాల పరిమాణం హామీ కాదు. అలాగని పెద్ద వయస్కులైన సంఘ సభ్యులే సంఘాన్ని నడిపించాలి, పిన్న వయస్కుల మాట ఎప్పుడూ వినకూడదు అని చెప్పడం కూడా కాదు. ఇది ఎంతో తరచుగా సంఘంలో తరాంతర యుద్ధం నడుస్తూ ఉంటుంది. పెద్ద వయస్కులు మార్పును వ్యతిరేకిస్తుంటారు, పిన్న వయస్కులు పెద్దవారిని ప్రతిఘటిస్తుంటారు. దీనికి 2 విధాల పరిష్కారం ఉంది. 1. విశ్వాసులు, పిన్నలు, పెద్దలు కూడా ఒకరికొకరు లోబడాలి. 2. అందరూ దేవునికి లోబడాలి. దీన మనస్సు అను వస్త్రము ధరించుకొనుడి అనేది ఈ సమస్యకు పరిష్కారం. సేవకుడు కావడానికి యేసు తన పై వస్త్రాన్ని పక్కన పెట్టి తువ్వాలు కట్టుకున్నట్టే యోహాను సువార్త 13:1-17 మనలో ప్రతి ఒక్కరం సేవక వైఖరి కలిగి ఒకరికొకరు పరిచర్య చేయాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 11 వరకున్న వాక్య భాగంలో నిజమైన దీనత్వం వర్ణించబడింది. దీనత్వం అంటే మనల్ని మనం చులకనగా ఎంచుకోవడమో, మన గురించి మనం అల్పంగా తలంచుకోవడమో కాదు. అది మన గురించి మనం అసలు తలంచుకోకపోవడం. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఏ విధాలుగా మీరు దీనత్వం అనే వస్త్రాన్ని మీకు ధరింపజేసుకుంటారు? ఎలా మీరు ఈ విషయంలో మరింత మెరుగ్గా మారగలరు? ఆమేన్.